స్టార్ట్. నమస్కారం ప్రజలందరికీ. ఈరోజు మరి సెక్రటరియట్కు రావడం జరిగింది బోని రోడ్ల సమస్య పైన. మరి బట్టి విక్రమార్క గారు క్యాబిన్లోకి వెళ్తే ఆయన గారు లేరు అని చెప్పారు. ఇక్కడ మరి ప్రజాభవన్కి వెళ్తే ప్రజాభవన్లో కూడా లేరు. ఇక్కడికి రమ్మన్నారు. ఇక్కడి నుంచి అక్కడికి రావడము. రేపటి నుంచి అసెంబ్లీలు అవుతున్నాయి. మాకు రైతులకు 15 నెలల కింద భూములకు డబ్బులు ఇస్తామన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై మరి మేము న్యాయం చేస్తామని చెప్పి 15 నెలలు గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు న్యాయం చేయలేదు. దానిపైన ఒక రిప్రజెంటేషన్ తీసుకొని వచ్చినాము. మరి ఆ రిప్రజెంటేషన్ తీసుకోవడానికి కూడా మరి మినిస్టర్ గారు లేరు. దాంట్లో క్యాబిన్లు ఇవ్వడం జరిగింది. అది న్యాయం చేస్తారా చేయరా అనేది పక్కన పెడితే ప్రభుత్వము రైతులకు ఒక పని కూడా చేయలేదు. మరి భూమి రైతులు 150 మంది మేము వేడుకొని మరి న్యాయం చేస్తామన్నట్టు ఇప్పటివరకు న్యాయం చేయాలని చెప్పేసి రైతుల తరఫున మరి కోరడం జరుగుతున్నది. ఇలాగే కొనసాగితే ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని చెప్పేసి మరొకసారి భూమి రైతుల సంఘానికి అధ్యక్షుడిగా నేను నీరట ఆంజనేయులు, అలాగే మరి సోషలిస్ట్ పార్టీ తరఫు నుంచి కూడా మరి కోరడం జరుగుతున్నది. మరి డిప్యూటీ సీఎం సాబ్ మీరు హామీ ఇచ్చారు, హామీని నెరవేర్చండి దయచేసి. రైతులు రేపు ఫ్యూచర్లో మీకు ఓట్లు వేసి మళ్ళీ కూడా గెలిపిస్తారని చెప్పి మరొకసారి కోరడమైనది. మరి ఈరోజు సెక్రటరియట్లో పోయి ఆయన కలవడానికి పోతే కూడా మరి సెక్యూరిటీ సిబ్బంది కలవలేకుంటే చాలా కష్టపడి ఆయన క్యాబిన్లోకి వెళ్ళాము. ఆయన క్యాబిన్లోకి వెళ్ళి మరి లెటర్ సబ్మిట్ చేయడం జరిగింది న్యాయం చేయమని. గత ప్రభుత్వంలో మరి కొంతమంది దుండగులు అవినీతి పరులు మరి రైతులంతా మోసం చేసి ఇందుకు రావాల్సిన డబ్బులు అని చెప్పేసి వాళ్ళు తీసుకోవడం జరిగింది. దానిపైన విచారణ చేయకుండా 15 నెలలు పబ్బం గడుపుతున్న మరి ఈ ప్రభుత్వం గారి చేయాలి, విచారణ చేసి తొందరగా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. లేని పక్షంలో మరి అసెంబ్లీ దగ్గరికి వస్తామని చెప్పేసి మరొకసారి మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. రేపటి నుంచి అసెంబ్లీలు జరుగుతున్నాయి కాబట్టి మరి 27 తారీఖు వరకు అసెంబ్లీ జరుగుతాయి. అసెంబ్లీలో మా సమస్యలు లేవనెత్తాలని చెప్పేసి మరి ప్రతిపక్షాలకు కూడా సోషల్ మీడియా ద్వారా కోరుతూ సెలవు తీసుకుంటాం.